హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి రెండో విడతకి సంబంధించి బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది. ఆ అప్డేట్ని నేను మీకు ఈ వీడియోలో క్షుణ్ణంగా వివరించడం అయితే జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి ముఖ్యాంశాలని కనుక మనం చూసుకున్నట్టయితే L1 కేటగిరీలో ఉన్నటువంటి వారికి 1,00,000 ఇండ్లని మంజూరు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పటివరకు L2 కేటగిరీలో ఉన్నటువంటి వారికి ఏ ఒక్క ఇండ్లు కూడా ఇవ్వలేదు. కాబట్టి అంటే వారికి జాగా లేకపోవడం వల్ల ఈ యొక్క ఇండ్లనైతే వారికి కేటాయించడం జరగలేదు. కాబట్టి గవర్నమెంటే స్థలాన్ని ఇవ్వడంతో పాటుగా వారికి కూడా అర్హులైనటువంటి పేదవారికి 1,00,000 ఇండ్లని ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో పాటుగా సవరించినటువంటి ఇందిరమ్మ లిస్టులని లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3, L1, L2, L3 అని చెప్పేసి మనం అంటాం కదా. ఈ యొక్క కొత్త లిస్టులని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ లిస్టుని ఏ విధంగా చూసుకోవాలి, చూసుకున్న తర్వాత మీ యొక్క పేరు L1లో ఉందా, L2లో ఉందా, L3లో ఉందా అని చెప్పేసి కామెంట్ రూపంలో కూడా తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళబోయే ముందు మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎప్పటికీ రావాలి వీడియోస్ రూపంలో అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక ఈ వీడియోని ఇంతవరకు లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం వీడియో టాపిక్లోకి కనుక వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని నేను మీకు చూపిస్తున్నాను. ఇందిరమ్మ ఇండ్లకి ఫుల్ డిమాండ్ అనేటటువంటి శీర్షికతో ఈ యొక్క ఆర్టికల్ని ముద్రించడం అయితే జరిగింది. సమయానికి నిధుల విడుదలతో దరఖాస్తుల వెల్లువ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇప్పటికే ఇండ్ల కోసం 77.68 లక్షల అప్లికేషన్లు. సో ఇక్కడ కొత్త అప్లికేషన్స్ కూడా జరుగుతున్నాయి అని చెప్పేసి మనకి ప్రముఖ దినపత్రిక ప్రచురించడం అయితే జరిగింది. పూర్తిగా మనం చూసినట్టయితే వడపోతలో సొంత స్థలం ఉండి ఇండ్లు లేని 23.20 లక్షల మందిని L1 కింద గుర్తించిన సర్కారు దశల వారీగా ఇండ్ల మంజూరు. తొలి విడతలో 3.50 లక్షలు, రెండో విడతలో 2.50 లక్షలు. స్థలం లేనోళ్ళకి ప్రభుత్వ జాగాల్లోనే 1,00,000 ఇండ్లు కట్టించే ప్లాన్. ఇక్కడ స్థలం లేనోళ్ళందరూ కూడా L2 కేటగిరీలో ఉండడం జరుగుతుంది. నిజంగా స్థలం లేనటువంటి వారే L2లో ఉంటారు. ఒకవేళ స్థలం ఉన్నప్పటికీ సర్వేలో ఏదైనా మిస్టేక్ జరిగి L2లో ఉన్నటువంటి వారైతే మీరు మీ యొక్క ఎంపీడీఓ గారి దగ్గరికి వెళ్ళినట్టయితే మీ యొక్క పేరుని L1కి కూడా షిఫ్ట్ చేయడం అయితే జరుగుతుంది. వారు ఒక సర్వే, ఊర్లో సర్వే అనేది చేసి మీ యొక్క పేరుని కూడా షిఫ్ట్ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పేసి ప్రతి ఎంపీడీఓ గారు అయితే మనకి చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా సరిచేసినటువంటి కొత్త లిస్టులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్టయితే మనం పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్టయితే కొత్త దరఖాస్తుల కోసం కూడా ఇక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కడికి వెళ్ళిన దరఖాస్తుల వెలువ కనిపిస్తుంది. పక్కా గృహాల నిర్మాణంలో ప్రభుత్వం చూపుతున్న వేగం, పంపిణీ చేస్తున్న నిధుల సరళిని చూసి గతంలో దరఖాస్తు చేసుకొని వారు సైతం ఇప్పుడు కొత్తగా ఆర్జీలు పట్టుకొని క్యూ కడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలందరికీ పక్కా ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. సో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే, ఇదివరకు దరఖాస్తులు పెట్టుకోనటువంటి వారు దరఖాస్తు పెట్టుకున్నప్పటికీ కూడా ఏదైనా లోపం వల్ల సర్వే అటెండ్ కానటువంటి వారు, సర్వేలో మిస్టేక్స్, టెక్నికల్ ప్రాబ్లం వల్ల మిస్టేక్స్ జరిగినటువంటి వారు కూడా మరలా కొత్త ఇండ్లకి, కొత్త ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లికేషన్స్ కూడా పెట్టుకునేటటువంటి అవకాశాన్ని మీకైతే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలా ఎవరైనా ఉన్నట్టయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇక మనం ఈ యొక్క లిస్టులని ఏ విధంగా చూడాలి, ఏ లిస్ట్లో మీ పేరు ఉంది అనేటటువంటి వివరాలను కూడా తెలియజేస్తాను. వీడియోని కంటిన్యూ చేయండి. ఒకవేళ మీ లిస్ట్ మీరు చూసుకున్న తర్వాత మీ పేరు L1లో ఉందా, L2లో ఉందా, L3లో ఉందా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ని అయితే నేను మీకు అందించడం జరుగుతుంది. దీని యొక్క లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ టచ్ చేసినట్టయితే మీరు ఈ పేజ్కి అయితే వస్తారు. ఇక్కడ సెర్చ్ బై అనేటటువంటి ఆప్షన్ ఉంది. దీనిపైన జస్ట్ క్లిక్ చేసినట్టయితే సరిపోతుంది. మీరు ఈ 4 ఆప్షన్స్లో ఏదైనా ఒకటి ఇచ్చి మీరైతే వెరిఫై చేసుకోవచ్చు. నేను మొబైల్ నెంబర్ ద్వారా నా యొక్క స్టేటస్ అనేది చూడాలి అనుకుంటున్నాను. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కింద సెర్చ్ అనేటటువంటి
ఆప్షన్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ పైన క్లిక్ చేయగానే మనకి లోడింగ్ అనేది తీసుకొని ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ రావడం అయితే జరిగింది. ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కాబట్టి ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి అకౌంట్ హోల్డర్ స్టేటస్ అనేది లిస్ట్ 3లో ఉంది. లిస్ట్ 3లో ఉండడానికి కూడా మనకి రిమార్క్స్ అనేది కూడా ఇక్కడ యాడ్ చేయడం అయితే జరిగింది. హౌస్ సాంక్షన్డ్ ఇన్ గవర్నమెంట్ స్కీమ్స్ బెనిఫిషరీ ఐడితో పాటుగా టోటల్ పేడ్ అమౌంట్ 28,500, గతంలో 28,500 రూపాయలు అనేది హౌస్ శాంక్షన్ అయ్యి పొందడం జరిగింది కాబట్టి అనర్హురాలిగా ప్రకటించి లిస్ట్ 3లో పంపించడం అయితే జరిగింది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క స్టేటస్ చూసుకుంటారు అని చెప్పేసి ఈ వీడియో మీకోసం అయితే అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.